పవిత్రమైన తిరుపతి ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడటాన్ని తీవ్రమైన చర్యగా పరిగణిస్తున్నామని కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు మఠాధిపతి పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఆచార్యులు అన్నారు. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై ప్రకటన చేయడంతో ప్రపంచంలోని శ్రీవారి భక్తులు మానసిక ఆందోళనకు గురికావడమే కాకుండా నివ్వెరపోయారని ఆయన తెలిపారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు కలియుగ వైకుంఠమైనటువంటి యావత్ ప్రపంచము కూడా ఆ సర్వేశ్వరుని నిత్యం కొనియాడేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రసాదాలు తయారు చేసేటువంటి నెయ్యిలో జంతువుల యొక్క అవశేషాలకు సంబంధించినటువంటి అవశేషాలను కనుక్కున్నట్టుగా ప్రకటించడం యావత్ ప్రపంచము కూడా కొన్ని సెకన్ల పాటు స్తంభించిపోయింది. తేరుకోవడానికి కొంత సమయం తీసుకున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులే ప్రకటించడాన్ని ఇది జరిగినటువంటి సంఘటనలో ఎంతటి వారినైనా సరే ఉపేక్షించకుండా తగిన శిక్ష పడే వరకు కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉన్నారు.